దేశం మొత్తం గర్వపడే ఒక దర్శకుడు ఈరోజు కన్నుమూశారు. కారణం ఆయన 90 సంవత్సరాలు పెద్ద వయసయిపోయింది. చిన్న లివర్ ప్రాబ్లమ్ గూడా వచ్చింది. ఆయన చనిపోయారు. 90 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయినా గూడా భారతదేశం మొత్తం గూడా, ప్రపంచంలోని తెలుగు వారందరూ గూడా, అయ్యో! మా వ్యక్తి, మా అత్యద్భుతమైన దర్శకుడు శ్యామ్ బెనగల్ గారు కన్నుమూయటమా అని జెప్పేసి అందరూ గూడా మనసులో ఆయనకి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరు గూడా ఫీలయ్యారు. ఎంత ఫీలయ్యారంటే తెలుగు సినిమాకి సంబంధించి ఆయన పెద్దగా ఇక్కడేం చేయకపోయినా, హైదరాబాద్ వాడుగా, ఒక తెలంగాణ బిడ్డగా పుట్టాడిక్కడే, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. 25 ఏళ్ల దాకా ఇక్కడే ఉండి, తర్వాత బొంబాయి ఎళ్ళిపోయి, అక్కడి నుంచి యాడ్ ఫిల్మ్సు, స్క్రీన్ రైటింగు, ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా దర్శకుడిగా మారాడు. 'అంకుర్' అనే ఒక సినిమా ద్వారా మొట్టమొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్‌ని గెలుచుకున్నాడు. 1975లో ఆయన గెలుచుకున్న నేషనల్ అవార్డు ఒకటే అనుకుంటున్నారేమో, దాదాపు 18 నేషనల్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఈ రోజున మనకు ఒక నేషనల్ అవార్డు వస్తేనే పండగలాగా మారుతున్న ఈ టైంలో 18 సార్లు నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది ఎంత పెద్ద విషయం, ఎంత గొప్ప విషయం. అలాంటి అతను కొన్ని వందల సినిమాలు చేశారా అంటే ఏం లేదు. కేవలం 25 లోపు సినిమాలు మాత్రమే చేశారు.